ప్రపంచం గర్వించే అగ్రరాజ్యం. రాడార్లకు కూడా చిక్కని ఒక అత్యాధునిక స్టీల్త్ డ్రోన్. కనీసం పక్షి కూడా వెళ్ళలేని శత్రువు గగనతలం. కానీ ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా, ఆ డ్రోన్ రెక్క కూడా విరగకుండా గాలిలోనే దాన్ని బందీగా పట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇదేదో హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ కాదు. అమెరికా అహంకారాన్ని దెబ్బతీస్తూ ఇరాన్ చేసిన మాయాజాలం. 2011లో ఇరాన్ శాస్త్రవేత్తలు చేసిన ఆ GPS స్పూఫింగ్ దాడితో అమెరికా రక్షణ రహస్యాలు బజారున పడ్డాయి. ఆ ఒక్క డ్రోన్ కథే ఇవాళ ప్రపంచ యుద్ధ సమీకరణాలు ఎలా మార్చేసిందో తెలుసా? లెట్స్ డైవ్ ఇన్. యుద్ధం కేవలం బాంబులతోనే కాదు, బుద్ధితో కూడా జరుగుతుంది అని నిరూపించింది ఇరాన్ కేవలం ఆయుధాలు విడదీయడమే కాకుండా వాటిలోని అత్యంత క్లిష్టమైన డిజిటల్ సిగ్నేచర్స్ మరియు ఎలక్ట్రానిక్ సర్క్యూట్రీని అర్థం చేసుకోవడంలో ఆరితేరింది. 2011లో అమెరికాకు చెందిన RQ-170 స్టీల్త్ డ్రోన్ను పట్టుకోవడంలో ఇరాన్ ఉపయోగించిన టెక్నిక్ ప్రపంచ రక్షణ రంగ నిపుణులను విస్మయానికి గురిచేసింది. దీనిని GPS స్పూఫింగ్ అని పిలుస్తారు. సాధారణంగా ఇలాంటి డ్రోన్లు శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా నడుస్తాయి. అమెరికా ఈ డ్రోన్ను ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ విమానాశ్రయం నుంచి నిఘా కోసం వాడేది. 2011 డిసెంబర్లో ఇది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాటి తూర్పు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఇరాన్ ఇంజనీర్లు ఆ డ్రోన్ యొక్క అసలు శాటిలైట్ కమ్యూనికేషన్ను బలమైన వాయిస్ ద్వారా జామ్ చేసి దానికి బదులుగా తామే యొక్క ఫేక్ GPS సిగ్నల్ను పంపారు. ఆ డ్రోన్ తన లొకేషన్ను తప్పుగా అంచనా వేసి అమెరికా బేస్లో ల్యాండ్ అవుతున్నాను అనుకుంటూనే ఇరాన్లోని కాశ్మార్ వద్ద సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఆపరేషన్ ద్వారా ఆ డ్రోన్ లోని స్టెల్త్ కోటింగ్ అంటే రాడార్లకు దొరకకుండా చేసే రసాయన పూత మరియు ఆప్టికల్ సెన్సార్ల రహస్యాలను ఇరాన్ కనుగొంది. అమెరికా గర్వంగా చెప్పుకునే RQ-170 సెంటినెల్ డ్రోన్ను 2011లో ఇరాన్ దొబ్బెయ్యడం అనేది ప్రపంచ రక్షణ రంగ చరిత్రలోని అతిపెద్ద టెక్నాలజీ దోపిడీ. ఆ రోజు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా టీవీ ముందుకొచ్చి మా డ్రోన్ మాకు ఇచ్చేయండి అని బ్రతిమిలాడారంటే ఆ డ్రోన్ ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇరాన్ తగ్గలేదు. ఆ డ్రోన్ను ముక్కలు ముక్కలుగా విడదీసి దాని లోపల ఉన్న ప్రతి చిప్ను, ప్రతి సెన్సార్ను, ఆఖరికి ఆ డ్రోన్కున్న స్టెల్త్ పెయింట్ ఫార్ములాను కూడా కాపీ కొట్టేసింది. అమెరికా ఏ టెక్నాలజీనైతే అత్యంత రహస్యంగా దాచుకుందో ఆ రహస్యాలన్నీ ఇరాన్ శాస్త్రవేత్తల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇక్కడి నుంచే ఇరాన్ యొక్క అసలైన డ్రోన్ సామ్రాజ్యం మొదలైంది. అమెరికా నుంచి దొబ్బేసిన ఆ డ్రోన్ టెక్నాలజీని వాడుకొని ఇరాన్ వరుసగా షాహెద్ 171 మరియు షాహెద్ 191 వంటి క్లోన్ డ్రోన్లను తయారు చేసింది. ఇవి చూడ్డానికి అచ్చం అమెరికా డ్రోన్ లాగే ఉంటాయి, పనితీరులో కూడా అంతే వేగంగా ఉంటాయి. కేవలం స్పై డ్రోన్లనే కాదు, ఆ టెక్నాలజీని వాడుకొని కామికేజ్ డ్రోన్లను కూడా భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన షాహెద్ 136 డ్రోన్ల వెనుక ఉన్న మూల సూత్రం ఆనాడు అమెరికా నుంచి దొబ్బేసిన టెక్నాలజీనే. ప్రస్తుతం ఇరాన్ చేతికి చిక్కిన టోమాహాక్ క్షిపణుల విషయంలో కూడా ఇరాన్ ఇదే తరహా టెక్నికల్ విశ్లేషణ ఇస్తోంది. ఈ క్షిపణుల్లో టెర్కామ్ టెర్రైన్ కంటోర్ మ్యాచింగ్ మరియు DSMAC అనే 2 కీలక సాంకేతికతలు ఉంటాయి. ఇవి క్షిపణి గాలిలో ఉన్నప్పుడు కింద ఉన్న భూభాగం యొక్క ఫోటోలు తీసి తమ మెమరీలో ఉన్న మ్యాప్స్తో పోల్చుకుంటూ లక్ష్యం వైపు దూసుకెళ్లేలా చేస్తాయి. ఇప్పుడు ఇరాన్ శాస్త్రవేత్తలు ఆ క్షిపణిలోని ఆన్ బోర్డ్ కంప్యూటర్ను విడదీసి ఆ మ్యాపింగ్ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో అధ్యయనం చేస్తున్నారు. ఒకసారి ఈ సాఫ్ట్వేర్ ఆల్గారిథమ్స్ ఇరాన్ చేతికి చిక్కితే అమెరికా క్షిపణులు తన భూభాగంలోకి రాకుండా రాడార్ ఫ్రీక్వెన్సీలను మార్చడం లేదా వాటి నావిగేషన్ కంప్యూటర్లను హ్యాక్ చేయడం వంటి కౌంటర్ మెజర్స్ ను ఇరాన్ డెవలప్ చేస్తోంది. మరో కీలకమైన టెక్నికల్ అంశం GPS యాంటెనాలు మరియు సెన్సార్ ఫ్యూజన్. అమెరికా క్షిపణులు జమ్మింగ్ కు గురి కాకుండా ఉండడానికి యాంటీ జామింగ్ టెక్నాలజీని వాడుతూ ఉంటారు. ఇరాన్ ఇప్పుడు ఈ యాంటీ జామింగ్ సర్క్యూట్లను విడదీసి వాటి బలహీనతలను వెతుకుతోంది. దీనివల్ల భవిష్యత్తులో అమెరికా ఎన్ని అత్యాధునిక క్షిపణులు ప్రయోగించినా వాటిని గాలిలోనే మొరాయించేలా చేసే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లను ఇరాన్ తయారు చేయగలదు. రష్యాతో కలిసి చేస్తున్న ఈ టెక్నాలజీ షేరింగ్ వల్ల అమెరికా యొక్క $100 కోట్ల పరిశోధన ఇప్పుడు శత్రువుల చేతిలో ఒక ఓపెన్ బుక్లా మారిపోయింది. ఇది కేవలం ఆయుధాల కాపీ మాత్రమే కాదు, అమెరికా యొక్క డిజిటల్ భద్రతా కోటను బద్దలు కొట్ట వంటిదని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.